యేసు కవి. ఎవరు నేను? హలో, నేను యేసుని కూర్చున్న కవి. వినుడు కావాలి మీకు ఆత్మీయ చెవి. యేసుని గురించి చెప్తే పట్టజాలది భువి. యేసయ్య మనకే విడిచాడు దివి. యేసు అస్తమించని రవి. హల్లెలూయా. హలో, నీ భాష కావచ్చు తెలుగు, అయినా బ్యాప్టిస్టులో ములుగు, వాక్యంలో చక్కగా నలుగు. అప్పుడు నీ మీదకి వస్తుంది దేవుని వెలుగు. నీ జీవితంలో ఆశీర్వాదాలు ఎన్నో నీకు కలుగు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హలో, నా పాపములు నేను మోయలంత బరువు. అయితే యేసయ్య నా పాపలను తొలగించే గురువు. యేసయ్య ప్రేమ కొలతగా అందని చెరువు. యేసయ్య వాక్యంలే నాకు ఎరువు. యేసు ఉండగా ఇక నాకు లేదు కరువు. హల్లెలూయా. హలో, నీ జీవితం కావచ్చు మునిగిపోయిన టైటానిక్. అందుకు కారణం నీ వెనకున్న శాటనికి. నీ మానాలి పాపపు పిక్నిక్. ఏసీ నీ జీవితం బాగు చేసే మెకానిక్. యేసుతో ఉన్నది ఆత్మీయ టెక్నిక్. యేసయ్య రక్తం నిన్ను శుద్ధి చేసే క్లినిక్. యేసయ్య వాక్యములు నిన్ను బలపరచడానికి. ఇవన్నీ ఉంటే ఇక ఎన్నడూ మునగదు నీ టైటానిక్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హలో, మానవుడి చూస్తాడు అవుట్ సైడ్, దేవుడు చూస్తాడు ఇన్సైడ్. మనకు బాగుండాలి బోత్ సైడ్స్. నీ ఉండాలి వన్ సైడ్. ఇప్పుడే చేసుకో డిసైడ్, అప్పుడే ప్రభుత్వం నీ డిసైడ్. ఇక సాతాను చేసుకుంటారు సూసైడ్. హల్లెలూయా. ఇప్పుడు 5-6 విన్నారు. 200 కవితలు ఉన్నాయి. మీరు ప్రతాపం కొడితే మీ కవితలు వస్తూనే ఉంటుంది. నీరు నా దాంట్లో మీ కవితలు నా ప్రతాపం వేసి ధ్యానం చేసుకుంటే మీకు ఇలాంటి కవితలు 200 కవితలు ఉండొచ్చు. ఊటీ కొడగలను టూర్ చూడవచ్చు, మా పాస్టర్స్ మీటింగ్ చూడవచ్చు. ఈరోజు మీరు ఆన్ చేస్తే ఒక స్వీట్ మెమరీ మీకు దొరుకుతుంది. మంచి దృశ్యం మీకు ఈరోజు రెడీ చేసి నేను రెడీ చేసి పెట్టాము. మీరు ఓపెన్ చేసి ఎంజాయ్ చేయండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మనం సందేశానికి వెళ్తాం. దేవుడు మనల్ని ఆశ్రయించింది దాకా. ఆమేన్. హల్లెలూయా. ఈ రోజులో చాలా మంది సెల్ ఫోన్లో బైబిల్ చదువుతున్నారు. దేవుని సెల్లో మోకరించట్లే. ఉపవాస ప్రార్థన అనుకోండి, ఎక్కువసేపు చేస్తాం కాబట్టి ఎక్కువసేపు మధ్యలో కూర్చోవచ్చు, తప్పులేదు. ఆన్లైన్ ప్రేయర్ చాలాసేపు ఉంది కాబట్టి మధ్యలో కూర్చోవచ్చు. విజ్ఞాపన ప్రార్థన కూర్చోవచ్చు. కానీ 2 నిమిషం 3 నిమిషం ప్రార్థన కూడా మనం మోకరించట్లే. కనీసం కూర్చుంచి లేచి నిలబడట్లే. దేవుని గౌరవం ఇచ్చాడు, కానీ దేవుడు ఎంత ప్రేమించాడో ఈరోజు చెప్పబోతున్నాను. దాన్ని బట్టి ఈరోజు మీరు ఏం తీర్మానం చేసుకున్నారో, ప్రభు మనల్ని రక్షించుకు ఏం కార్యం చేస్తాడో నేను మీకు ఉల్లాసమైన రీతిలో మీకు చెప్తాను. కానీ సత్యాన్ని గ్రహించి సత్యాన్వేషకులుగా ప్రభు గురించి జీవించడానికి ఇప్పుడు వాకింగ్ వెళ్తున్నాం, కిలోమీటర్ కొద్ది వాకింగ్ వెళ్తాం. అక్కడికి పోయినాక ఆ గ్రౌండ్ ఉంటే గ్రౌండ్, స్టేషన్ ఉంటే ప్లాట్ఫారం కోసం. అక్కడికి పోయిన తర్వాత ఏం చేస్తామంటే ఇక్కడ ఇట్టాం, ఇట్లా కింద వంగుతాం. ఇక్కడేమో లేచినప్పుడు మనం చెప్పుకోట్లే, మోటార్ జనానికి చేతకాల. మళ్ళీ ఎలా ఆరోగ్యం వస్తుంది? ఒక స్కూల్లో ఒక టీచర్ వస్తాడు. అతను విగ్రహార్థికుడు కావచ్చు, సినిమా పిచ్చివాడు కావచ్చు, తాగుబోతు కావచ్చు, బండబూతు తిట్టువాడు కావచ్చు. కానీ టీచర్ ఆయన క్లాసులో ఎంటర్ అయిన వెంటనే పిల్లలందరూ లేచి గుడ్ మార్నింగ్ సార్ అంటారు. ఆ గౌరవం కూడా దేనికి మనం ఇవ్వట్లేదుగా చాలా చర్చలు. మీరు ఇస్తున్నారు లేదని అడగట్లేదు. నేను చూస్తాను కొంతమందికి ప్రాధాన్యత లేచి నిలబట్టలేదు. మీ మేలు కోసం చెప్తున్నాను. ప్రభా నన్ను ఆరోగ్యం దయచేసి అడగడానికి ఏమాకుంటుంది? నా కుమారుడ, నా సన్నిధిలో ప్రాధాన్యత 2 నిమిషం మోకరించలేకపోయినావు కదా, నీకు ఆరోగ్యం ఎక్కడి నుంచి రావాలి? నేనే కదా దేవుడిని పుట్టించేవాడు కదా. ఈ మెసేజ్ విని రాత్రి ఒక తీర్మానంతో వెళ్తాం. అందరు చెప్పండి. అందరి ముందు చెప్తాను, లాస్ట్లో చెప్పాలి ఈ మాటలు. చెప్పండి. ఈ దినాన నేను చేస్తున్న చిన్న తీర్మానంలో గొప్ప ఆశీర్వాదం నా కొరకు వేచుండేది. రైట్, మంచిగా మంచి. ఇప్పుడు నేను ఒక మెసేజ్గా ఒక తీసుకుని చదువుని చెప్పట్లే, చెప్పినప్పుడు మీరు చదవండి. రెడీగా ఉండండి. సెల్ ఫోన్లో చూడండి, చదవకండి. బైబిల్ సెల్ ఫోన్ బైబిల్ చూడడానికి ప్రయత్నం చేద్దాం. బైబిల్లో మొదటి వచనం, బైబిల్కే మొదటి వచనం, ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించిన. అవును, దేవుడు భూమిని ఆకాశం సృజించినప్పుడు ఆయనకి శరీరం ఉందా? ఇది నా ప్రశ్న. చెప్పాలి మీరు. లేదు, రైట్ ఆన్సర్.
ఆయన శరీరం లేదు. మరి భూమి దేనికి? ఆయన ఎవరికి భూమి కావాలి చెప్పండి? శరీరం ఉన్నవాడు కాలు తాకాలి, నడవాలంటే కాలు తాకాలంటే భూమి కావాలి. భూమిని చేశాడు, తర్వాత ఆకాశాన్ని చేశాడు, పాకమునిచ్చింది. సరే, ముందు మనిషిని చేయలే. మనిషి కొరకు అన్ని సృజించి తర్వాత మనిషిని చేశాడు. ముందు భూమిని చేశాడు. ఆ కదా ఏ జంతువు లేదు, ఆయనే భూమిని సృజించారు. ఆ తర్వాత జంతువులను సృజించారు. కాబట్టి ఏ జంతువును పూజించకూడదు, ఏ జంతు రూపంలో పూజించకూడదు. ఎందుకంటే బైబిల్లో మనకు రాయబడింది. తమిళలో సామెత ఉంది, అందరు చెప్పండి, ఒండ్రే కులం ఓర్వనే దేవన్. ఒకటే కులం ఒకటే దేవుడు. ఆ దేవుడు ఎవరు కనుకో. మనిషి కొరకు భూమిని చేశాడు. ఆడవాళ్ళు అందరూ కొంచెం చేయి తీసి ఇక్కడ ఇక్కడ తడమండి, ఇక్కడ పెట్టండి చేతులు. ఆడవాళ్ళు మాత్రం తాత ఇక్కడ పెట్టండి. ఏముంది? బంగారం అంటేనే కడిగారం. బ్రదర్, మా ఆయన ఇంత కూడా కొని పెట్టాడు బ్రదర్. మా అమ్మ పెళ్లికి తెచ్చిందే కానీ ఇది అమ్మ మాకు కట్నంగా ఇచ్చింది బంగారం, కానీ మా ఆయన దొరికి ఏం చేసి పెట్టలేదు బ్రదర్. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? అమ్మా వినాలి పాప, వాక్యం వినాలమ్మా. వాక్యం వినాలమ్మా. యువనస్త్రాలు వాక్యం వినాలి, కింద చూడకూడదు. బంగారం ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. ఇప్పుడు పెట్రోల్ అయిపోయింది. జామేశ్వరి గారు అన్నారు, ప్రిన్సెస్ 60 నీళ్ళు తీసుకురా. ఎందుకని? ట్యాంక్ లో పోయటానికి. పోతుందా? ఏం కావాలి? ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. కరెంట్ ఏమో బొగ్గు కావాలి. ఎక్కడి నుంచి వచ్చింది? భూమి నుంచి వచ్చింది. ఇసుక కావాలి. ఎక్కడి నుంచి వచ్చింది? ఇత్తడి, ఇనుము, యురేనియం, నీకు ఏది కావాలో అన్ని భూమిలో. అంటే ఇదన్నీ మనిషికి కావాలని ఆలోచించి చేశారు. చెప్పలు కొట్టి ఒకసారి. భూమి లెక్కలో ఒక్క మట్టి ముద్ద అనుకున్నాం, మట్టి ముద్ద అనుకున్నాం. వర్షం వస్తే ఏమవుతుంది? కరిగిపోయి ఏమి లేకుండా పోతుంది. అందుకే దేవుడు భూమిని చాలా ఆలోచన చేశారు. ఎప్పుడైనా ఈ భూమిలో ఎందుకు పెట్టాడు ఎప్పుడైనా ఎవరైనా ఆలోచించారా? ఎందుకు ఈ మెసేజ్ మీరు డీప్గా వినాలి. మీ పక్కింటి వాళ్ళతో పంచుకోవాలి, దీన్ని ఎక్కించుకోవాలి, మీరు పంచుకోవాలి. ఏమో భూమి నడుతున్నావు కదా, భూమిలో ఇవన్నీ ఉన్నాయి కదా, నీ పుట్టక ముందే భూమిలో ఉన్నాయి. ఎందుకు ఇలా చేశాడు దేవుడు? మనిషి కొరకే భూమిని చేశాడు. సరే, ఒక పిచ్చి ప్రశ్న అడుగుతాను నేను. వర్షం పైనుంచి కిందకి వస్తుందా, కింద నుంచి పైకి పోతుందా? వాక్యం వినాలమ్మా. ఎవరు లోపల పోయి టైం వేస్ట్ చేయకూడదు. నాకు దేవుని వాక్యం అంటే మిమ్మల్ని దీవించి దేవుని వాక్యమే నామకర్త క్రైస్తవ జీవితం ఉంటే పరిశుద్ధ జీవితం మారాలి. నేను వస్తే సంఘం మారాలి, కుటుంబాలు మారాలి, లేకపోతే రావటమే వేస్ట్. అందుకని నేను కొంచెం స్ట్రిక్ట్ గా ఉంటాను. వాక్యం కూడా జాగ్రత్త వినండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అవును, వర్షం పైనుంచి కిందకు వస్తుందా, కింద నుంచి పైకి పోతుందా? కింద నుంచి పైకి పోతే ఏమైంది? వేస్ట్, నో యూస్. అంటే భూమిలో వర్షం కావాలి, మనిషికి వర్షం కావాలి. ఇంత ఆలోచన చేశాడే. ఎప్పుడైనా దేవుడి గురించి అంత ఆలోచన చేశామా? భయం కొట్టాలమ్మా. దావీదుకు తన పుట్టుకని జ్ఞాపకం చేసుకుంటేనే ఒళ్ళు వణికింది. దేవా, నీవు నన్ను పుట్టించిన విధానం చూసినప్పుడు నాకు భయము, ఆశ్చర్యము, వణుకు పుట్టిందయ్యా. భగవతను అక్క నిన్ను తోలు సంచిలేసి పుట్టేస్తాను, తోలు సంచిలేసి పుట్టేస్తాను, నీకు బతుకుతావాక? ఇంకెక్కడ బతికేది? తల్లి గర్భం, మీరు గర్భసంచి ఎంతమంది చూసారు? గర్భసంచి చూసిన వాళ్ళ చేతులు తిండి. గర్భసంచి చూసిన వాళ్ళు ఎవరైనా కొందరు చూసి ఉంటారు. నా మంచిరాళ్ళు చూశాను. ఆ క్యాన్సర్ వచ్చి ఆ గర్భసంచిని తీశారు. ఆ గర్భసంచి ఎంత ఉందంటే 0 వాట్ బల్బ్ అంతా ఉన్నాయి. అందులో నుంచి మీరు నేను వచ్చాను. గాలి ఇక్కడ వస్తుంది. ఏంటి నీ బతికారు? ఎంత ఆశ్చర్యమైన సృష్టి. మనిషి కొరకు దేవుడు భూమిని చేశాడు. మనిషి కొరకు దేవుడు భూమిని చేశాడు. చాలా మంది నేను చెప్పాలి, సూర్య భగవాన్ అంటారు, సూర్యునికి మొక్కుతారు. అప్పుడు ఏమన్నారు? అమ్మా, సూర్యుని ఇల్లు ఒకటేంట్రా, మనలైతే సూర్యుడే లేదురా. సూర్యుడు ఎవరి కోసం?
అని నోటితో చెప్తే సరిపోయిందా? నోటితో చెప్తే సరిపోయిందా? బిబ్లికల్ కావాలి, స్క్రిప్చర్ కావాలి, దానికి ఆధారం కావాలి. ద్వితీయోపదేశకాండం 4:19. ద్వితీయోపదేశకాండం 4:19 తీసిన ఒక శబ్దంగా చదవండి. సూర్య చంద్రుని స్టార్ట్ అవుతుంది. సూర్య చంద్ర నక్షత్రంలో ఆకాశ సైన్యం చూచి అంటే మరల కొడుకు అని ఈ దేవుడైన యెహోవా సర్వాకాశం క్రిందనున్న సమస్త ప్రజలకు ప్రజల కొరకు చూడమా, ప్రజల కొరక కొరకు అదే 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 ప్రజల కొరకు పంచిపెట్టుటకై వాటికి నమస్కరించి వాటిని పూజించుకుంటున్నట్లు మీరు బహు జాగ్రత్తగా. ఓయమ్మా అనండి అందరూ. ప్రజల కొరకు, ఎవరి కొరకు? అవును, ఇక్కడ నీ కుర్చీలన్నీ వేసారు ఎవరి కోసం? కుర్చీ కోసం ఇలా, మీకోసం కుర్చీయా? ఇప్పుడు ఇక్కడ కింద పరిచారు, కింద దానికోసం మీకు వచ్చారా, మీకోసం పరిచారా? లైట్, ఫ్యాన్, ఇల్లు కోసం మీరు పుట్టారా, మీకోసం ఇల్లు కట్టారా? ఇప్పుడు సూర్యుడు ఎవరి కోసం? సమస్త ప్రజల కొరకు పంచిపెట్టింది. అక్క నా మాట నీ మాట వినేది సూర్యుడు. ఎవరో అన్నాడు, సూర్యుడా నీ ఆయనంలో, చంద్రుడా నీ గిపియంలో ఆగిపోంటే ఆగిపోయింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా చెప్పాలి, మాట చెప్పవచ్చు. అది మన కొరకే దేవుడు చేశాడే, దానికి మొక్కుతున్నావు నువ్వు. అంటే దేవుడు మనిషికి ఎంత ప్రాముఖ్యత ఇచ్చాడు చూసారా? దేవుడు మానవుని ఎలా చేశాడు? తన పోలికలు చేశాడు. రైట్. ఇప్పుడు సృష్టినే మనిషి కొరకు. మా బాగా ఉంచారు కదా, సృష్టి ఎవరి కోసం? మనిషి కోసం. కానీ మనిషి ఎవరి కోసం? దేవుడి కోసం. ఎలా చెప్పగలము? చదవండి ఇప్పుడు ఆదికాండం 1:27-28. ఆదికాండం 1. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించాను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించాను, స్త్రీని గాను పురుషుని గాను వాణ్ణి సృజించాను. విన్నారు కదా? దేవుడి మనిషిని ఎలా చూశాడు? తన స్వరూపంలో. నీ ఎటు పామును మొక్కుతాం అంటే దేవుడు ఎలా ఉన్నాడు? మన పోలిక ఉన్నాడు. అందుకే మానవుడు అనండి, మానవుడు, మహాత్ముడు, పురుషుడు, దేవుడు అంటగానే పాముడు, పశువుడు, పెద్ద పులుడు రాదుగా. ఇక రాయబడింది తన స్వరూపములో. అంటే దేవుడు ఎలా ఉన్నా మానవుని పోలికలు ఉన్నాడు. ఇప్పుడు దేవుని బైబిల్ ఏముంటుంది? దేవుని తండ్రి అని పిలువని ఉంది. దేవునికి స్తోత్రం. మన క్రిస్టియానిటీ తప్ప వేరే ఎక్కడ తండ్రిని పిలిచేది లేదు. కోతి దగ్గరికి తండ్రిని అనగలమా? ఏను దగ్గరికి వెళ్ళి తండ్రిని అనగలమా? పాముకి తండ్రి అనగలమా? ఇప్పుడు తమిళనాడులో పెట్టుకుని స్పాట్ పడాడు. అందరూ చాలా చేయి పైకెత్తండి, డాడీ అనండి. కోటి స్తోత్రం డాడీ, కోటి స్తోత్రం డాడీ, కోటి స్తోత్రం డాడీ, బాబా అనండి. ఈ ఏరియాలో ఈ లక్కడికప్పుడులో మంచి డబ్బున్న వాళ్ళని తెచ్చుకోండి. లక్కడికప్పుడు మొత్తానికి డబ్బున్నవాడు ఎవరో వాళ్ళ ఇంటికి వెళ్ళండి. రేపు మార్నింగ్ వెళ్ళండి, ఇప్పుడు నైట్ వద్దులే, మార్నింగ్ వెళ్ళి బయట వెళ్ళినప్పుడు డాడీ అని వెంటనే నా కొడుక అంటారు కదా. ఎవరు రాకట గేట్లా వాడిని మాట పడుతుంది వింటేరా అంటారు కదా. కానీ సూర్యచంద్ర ఆకాశం చేస్తుంది. దేవుని ఏమనాలి? తండ్రి. స్తోత్రం, హల్లెలూయా. రైట్. ఇప్పుడు దేవుడు మానవుని తన పోలికలు చేసేటప్పుడు ఎలా చేశాడు? ఆదికాండం 2:7 చేసేటప్పుడు ఎలా చేశాడు? 2:7 దేవుడైన యెహోవా నేల మట్టితో నరుని నిర్మించి వాడి నాసికా రంధ్రములో జీవాయువును ఊదగా
నరుడు జీవాత్మ ఆయన. ఆత్మ కాల జీవాత్మ, జీవం గల ఆత్మ అంటే దేవునితో సహవాసం చేసే జీవము అంటే సావు లేనిది. జీవం అంటే మరణం లేనిది. ప్రభనాడు 1 రాబడింది, ఆయనలో జీవం ఉన్నది. ఆయనలో ఏముంది? అంటే మీ తెలియ ఎవరిలో లేదు. జీవం అంటే అర్థం ఏంటి? సావు లేనిది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జీవము, ఆయనలో జీవం ఉన్నది అంటే ఇప్పుడు ఆదామును చేసిన దేవుడు ఎలా చేశాడు? సావు లేని వ్యక్తిగా చేశాడు. ఎలా చేశాడమ్మా? సరే, ఆదాము అవును చేసి ఒక ఆజ్ఞ ఇచ్చాడు, మీరు ఈ తోటల పండుని తినవచ్చును, ఆ పండు మాత్రం మీరు తినకూడదు. ఆ పండు తిననాడు, ఏనాడు మీరు పండు తింటారో ఆనాడు మీరు ఏమవుతారు. కానీ ఆ పండు తిన్నాక ఆదా ఎంతకాలం బతికాడు మీకు తెలుసా? 930 సంవత్సరాలు బతికాడు. కానీ దేవుడు ఏమన్నాడు? ఏనాడు తింటాడో కానీ ఎంతకాలం బతికాడు? మరి ఏజెంట్ ఇప్పుడు ఏనాడు తింటే ఆనాడు శిక్షించారు. 930 సంవత్సరాలు ఇలా బతికంటే మన కీర్తన చదువుతూ కీర్తన 90 అధ్యాయం కానీ 1 పేతురు 3 అధ్యాయం చూస్తే దేవుని దృష్టికి 1000 సంవత్సరములు ఒక్క దినము కాను, ఒక్క దినములు 1000 సంవత్సరాలు ఉంది. అంటే 1000 సంవత్సరం పూర్తి కావాలంటే ఒక రోజు పూర్తి కావాలంటే ఎన్ని సంవత్సరం పూర్తి కావాలి? ఇప్పుడు ఆదాం బతికింది ఎంత? ఇక బ్యాలెన్స్ ఎంత? ఇప్పుడు చెప్పండి, ఒక రోజు బతికాడా? బతికా అర్థమైందా? బైబిల్ ఆన్సర్ బతికిందా? నేను బైబిల్ కాలం చదువులే, దేవుడు బయలుపరిచింది మీకు చెప్తున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏనాడో పండితుండో ఆనాడు చనిపోతా అని చెప్పాడు. 930 సంవత్సరాలు బతికాడు. అందుకే 9 రాయబడుతుంది, మానవ జీవితం గడ్డి పువ్వు లాంటిది, ఉదయం పూస్తుంది సాయంత్రం రాలిపోతుంది. చెప్పింది ఎవరన్నా కాదు, ఆదాముని. పక్కన తెచ్చింది, హలో హలో ఆదాం బతికే అంత అయితే నా బతికే అంత గంటలే, గంటలే. 3-4 ముచ్చట్లు కాదురా నాయన. ఎప్పుడు పుట్టా ఎప్పుడు పోతామని తెలియదు. కానీ సమయం ఉండగానే ఏం చేసుకోవాలి? సద్వినియోగం చేసుకోవాలి. అసలు పాయింట్కి వస్తాం. దేవునికి స్తోత్రం. సరే, ఆదాం ఎప్పుడైతే దేవుని మాట వినలేదో అప్పుడు అతనిలో ఉన్న జీవం బయటికి బాగా ఇచ్చాడు. సబ్జెక్ట్ కొంచెం జాగ్రత్త వినాలి మీరు. జీవం బయటికి వెళ్ళింది. ఇప్పుడు జీవం బయటికి వెళ్ళినాక మనిషిని బైబిల్లో ఏమి రాబడింది? జీవించి ప్రాణి అని రాబడింది. ఆదాం ఏమైనాడు? జీవం ఉన్నప్పుడు దేవునితో సహవాసం చేసే వ్యక్తిగా ఉన్నాడు. జీవం పోయినాక 1 కొరింథీ 15 అధ్యాయము 1 కొరింథీ 15వ అధ్యాయము 45వ వచనం. ఇందు విషయమై ఆదామును మొదటి మనుషుడు జీవించు ప్రాణి ఆయనని. పోయమ్మా అన్నది మళ్ళీ పోయమ్మా. అక్కడ జీవాత్మ అని, ఇక్కడ జీవించి ప్రాణి అని రాయబడింది. అంటే మనిషిని బైబిల్ ఏమంటుందంటే దేవుని ఎరగకపోతే వాళ్ళని ప్రాణి అని రాయబడింది. చూడండి, కీర్తనలు 49 ఆఖరి వచనం. కీర్తన గ్రంథం 49 ఆఖరి వచనం. ఘనత నుండి బుద్ధిహీనులైన వారు నశించు జంతువులను పోలి. ఓయమ్మా, విన్నావా అనండి. అక్క విన్నావా? అన్న విన్నావా? ఎమ్మెల్యే ఎంపీ డబ్బు నోడు ఘనతమై అమ్మా. చదువు ఎంబీఏ ఎంఎస్సి బీకామ్ అందరు చదువు ఎక్కువ ఉంటే 5-6 ఉంది. నాకు అలాగే నా చదువు 7 స్టెప్ వస్తుంది, 7 మెట్లు వస్తుంది నాది. TTT ఏపీడీసీ TTT ఏపీడీసీ. ఈ డిగ్రీ ఎవరికి లేదు. MA LLB MBA MTK 4-5 ఉంటది. నాకు ఎన్ని ఉన్నాయి? 7. ఆ ట్రైనింగ్ ఇప్పుడు లేదు కూడా. అది కష్టపడి మీరు చేయలేదు కూడా. అది ఏంటి అడిగింది ఒకసారి నేను చెప్తాను. ఏంటా తెలుసుకోవాల్సిందా? చెప్తాను. నాకేంటి ప్రభుకే మహిమ, నాకేంటి దేవునికి స్తోత్రం. T అంటే 10th, T అంటే 2, T అంటే టైం. 10th 2 టైం అటెంప్ట్ బట్ డిస్కంటిన్యూ.
అమ్మ టీచర్, నాన్న ఎంఏ బిటి. అమ్మ నాన్న పెద్దన్న టీచర్, పెద్ద వదిన టీచర్, చిన్నన్న టీచర్, చిన్న వదిన టీచర్. మా డాడీకి 2 అక్కలు ఉన్నారు, అంటే నాకు 2 అక్కలు ఉన్నారు, వాళ్ళిద్దరు టీచర్. ఇలా టీచర్ అవసరం పుట్టియా, కానీ 10th 2 సార్లు చదివా, పాస్ కాల ఫెయిల్ కాల. మొదటిసారి 2 నెలలు చదివా, మధ్య 20 days చదివాను. ఇదే నా చదువు. ఇంత ఎంత గొప్ప చదువున్నా వాణ్ణి అందుకే తాను మహిళాడ తమిళకు సాంగ్ పాట ఉంది. తాను మహిళాడ கண்டிருந்த வான்கோழி தானும் தன் பொருளாதார சிறகை விரித்து ஆடினால் போல் கல்லாதான் கற்ற கல்வி. படிக்காதவன் படிச்ச படிப்பு. எதை படிக்காதவன்? வேதத்தை படிக்காது. చదివిన వాడు జ్ఞానంలో ధనత్వంలో బుద్ధి లేని వారు నశించి జంతువుని పోలి ఉన్నారు. ఇప్పుడు చూద్దాం కీర్తన 92:5. పశుప్రాయులు వాటిని గ్రహింపరు, అవివేకులు దేవా 92:5. యెహోవా నీ ఎంత దొడ్డవి, నీ ఆలోచనలు అతి గంభీరములు, పశుప్రాయులు వాటిని గ్రహింపరు. చూసా, పశుప్రాయులు నీ మనిషి కొంత కోపం వస్తుంటే, నీ మనిషి పశువారా అంటారు. ఏంటంటే నీ కన్ను కనపడలా? పశు మాట్లాడుతుందా? నేను మాట్లాడట్లా, టచ్ చేయట్లా, నేను చదువుకోట్లా, నన్ను మన మనిషి పశువు ఉంటాయి అంటే శుభ. అది జ్ఞానం లేని వ్యక్తి. దేవుడు ఎవరో కనుక దానికి జ్ఞానం లేదు. మన జనాలకి బెండికాయ కొట్టడానికి పోతే ఏం చేస్తారమ్మా? గిల్లి చూస్తారు. వంకాయ కొట్టకపోతే చిప్పి చూస్తారు. ఆడవాళ్ళు బట్టలు కొట్టకపోతే వాడికి తలకాయ నొప్పి పట్టింది పో. మగవాళ్ళు 1-2 డ్రెస్సు 3 డ్రెస్సు ఇచ్చి టక్కడ ఒకటి తీసుకుంటారు. ఆడవాళ్ళని చూడగానే వాళ్ళు ఏం చెప్తారు? షాపింగ్ మాల్ చూడండి బట్టలు కొట్ల ఆడవాళ్ళని చూడగానే పర్రే 10 లాగి పడేస్తారు. కొందరు కూల్ డ్రింక్ కూడా ఇప్పిస్తారు. కొందరు కూల్ డ్రింక్ అయినా కొంటారని, కూల్ డ్రింక్ కొనిస్తే కొంటారని. ఈ 10 డ్రెస్సులు లాగి పడేసిన అన్ని చూసి తర్వాత నిదానంగా వాళ్ళ ఆయన పక్కన ఉంటారు కదా, అంటే వేరే చోటుకి పోతాం. ఒక చీర కొట్టడానికి ఇన్ని చూస్తున్నావు కదా, బియ్యం కొట్టడానికి చూస్తున్నావు కదా. దేవుడు ఎవరు పరిశీలించే జ్ఞానం అయితే నీ పశువేగా. స్కూల్లో ఏ పిల్లల్ని స్కూల్లో చేర్చాలి, ఎక్కడ చేర్చాలి జ్ఞానం ఉంది కదా. దేవుడు యెహోవాని కార్యం చాలా దొడ్డ. దేవుడు భూమిని ఆకాశం మనిషి కొరకే చేశాడు కదా, నీ కొరకే సూర్యుని చేశాడా? నీ ఆలోచన ఎక్కడ పోయింది? నీ కొరకే సూర్యుని చేశా, మనిషిలో సూర్యుడే లేడు. ఇంకొక విషయం చెప్పనా, ఆఖరికి నీవు ఉంటావు, సూర్యుడు ఉండదు. తెలుసా మీకు? ఈ బైబిల్ బాగా చదవడం వల్ల మాత్రమే తెలుస్తుంది. ఆఖరికి మనం ఉంటాం, సూర్యుడు తీర్పుల లెక్క చెప్పాలి. అప్పుడు సూర్యుడు భూమి ఏమి ఉండదు. పిల్లలు ఒక చోటు చేరకూడదు. అమ్మా, పిల్లలు ఒక చోటు చేర్చకూడదు. మా నాన్న మమ్మీ దగ్గర బాబుని పిల్లు, మన బాబుని పిల్లు, అమ్మ దగ్గరికి వెళ్ళు. రైట్. ఎంత డీప్ సబ్జెక్ట్ ఇది. మీరు తెలుసుకుని ఇతరులతో మాట్లాడాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే మీకు ఉల్లాసంగా చెప్తున్నాను. డైరెక్ట్ గా వాక్యం కాకుండా అరటిబడిని విడిచిపెట్టినట్టుగా మీకు ఉల్లాసంగా చెప్తాను. ఇప్పుడు ఆదాము జీవించి ప్రాణి అయినాడు, జీవం పోయింది. ఇప్పుడు మళ్ళీ ఆదాములో జీవం రావాలి. జీవం రావాలంటే ఆదాములో జీవం ఆయనలోనే ఉంది. ఆయనలో జీవం ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఆ జీవం ఎక్కడ ఉంది? పరలోక రాజ్యంలో ఉంది. అది ఎక్కడికి రావాలి? భూమికి రావాలి. భూమికి రావాలంటే మనిషికి రక్తము చింది మనిషిగా రావాలి. దేవుడు కావాలి తడుకులేడు. ఎందుకంటే మనం పాడతామే, సమీపింపరాని తేజస్సులో నీవు వసించువాడవైనా మా సమీపమునకు దిగి వచ్చినావు, నీ ప్రేమ వర్ణింపద. దూతలు కూడా చూడలేరు. దూతలు కూడా 6 రెక్కలతో ఏం చేసుకుంటారు? ముఖంగా. ఎందుకు? సిగ్గా ఏ చూసి చూడక. మోసే కూడా చూడలేకపోయినాడు. 2 రెక్కలతో కాళ్ళు కప్పుకుంటే 2 రెక్కలతో ఎగురుతూ సైన్యానికి అధిపతి యెహోవా పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. ఒక సూర్యుని చూడలేమి,
కోటీశ్వరుడు నా తేజోమయుడు. అలాగే వస్తే కేవలం మందసంలోనే పెట్టిన ముట్టుకొందుకు 50 మంది చచ్చారు. చూసింది ఆ మందసంలో పెట్టి తెరచి చూసింది కదా, ఎంతమంది చచ్చారు? 50,000 మంది చచ్చారు. ఊసా మంచి మనతో అయ్యో దేవుని పెట్టి పడిపోతుంది అని ముట్టుకున్నాడు, అక్కడ ఆయన చచ్చాడు. కానీ ఈ వాక్యం ముట్టుకున్నాం, మనం బతుకుతున్నాం. మీకు తెలుసా, దయ్యాన్ని వెళ్ళగొట్టు లాస్ట్ బైబిల్ మీద ప్రమాణం చేస్తాను. బైబిల్ చేయబట్టుకుని వద్దు వద్దు నేను వెళ్ళిపోతాండది. ఎందుకు అంటే కాలుతుంది, పోనీ చూస్తావా? వద్దు చూడు, అయినా వదిలిపెట్టాను. చేపట్టాలి, చేపట్టి కేకలు పడుతుంది. కానీ మనకు కాల్చిందా? మనకు కాల్చిందా బైబిల్? కానీ మన బైబిల్ ఎంత నిలచని చూస్తున్నాము. ఎందుకని? మనకు వచ్చిందే మన కోసం. ఇప్పుడు ఆయన ఏం చేయాలి? శరీరంగా రావాలి. ఆయనకి ఏం రావాలి? ఏప్రిల్ రాసిన పత్రిక 10వ అధ్యాయము 5వ వచనం. కాబట్టి ఆయన ఈ లోకమందు ప్రవేశించినప్పుడు ఇలాగ చెప్పుచున్నాడు, బలియు అర్పణయు నీవు కోరలేదు గాని నాకొక శరీరమును అమర్చింది. డాడీ నీ చిత్త నెరవేర్చి వెళ్తున్నాను డాడీ. ఇదే భాగం కీర్తన 40లో ఉన్నాయి, ఏప్రిల్ 10లో ఉన్నాయి. మీరు ఇంటికి వెళ్ళి చూసుకోండి. ఇది నీ చిత్త నెరవేర్చుకెళ్తున్నాను, బలిన అర్పణ కోరల, నాకు శరీరాన్ని అమర్చావు. ఇప్పుడు యోగాను 1:7 రాయబడింది, యేసుక్రీస్తు రక్తము ప్రతి పాపం కడిగి మనం ఏం చేస్తుంది? పవిత్రంగా చేస్తుంది. అవునా? సర్వలోక పాప పరిహారం, రక్త ప్రోచనం, చింతత్రతం, పరమాత్మ పుణ్యదాన బలియాగం. సర్వలోక పాపం పోవాలంటే పరిశుద్ధం దేవుడు రక్తం చిందించాలి. మరి దేవుడికి శరీరమే లేదుగా, దేవుడు ఆత్మ. యోగం 4వ అధ్యాయం ప్రకారంగా దేవుడు ఆత్మ కనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ. ఆయనకి శరీరమే లేదు. మీరు రక్తం కాచాలంటే శరీరం ఉంటేనే రక్తం వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏప్రిల్ రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం. నేను ఆయనను నమ్ముకొని ఉందును అని ఇదిగో నేనును దేవుడు నాకు ఇచ్చిన పిల్లలను అని చెప్పుచున్నాడు. కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసములు గల వారైనందున ఆ ప్రకారమే మరణం యొక్క బలం గల వాణిని, అనగా అపవాదిని మరణం ద్వారా నశింపజేయుటకును జీవితకాలం అంతయు మరణ భయం చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకును ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడు ఆయన. ఆహా అనండి, ఏందమ్మది చక్కది. ఆహా అనండి. ఎందుకు ఆగన్నారు? నీ అనుకున్నావుగా ఆగిపోతే తిడతావని. కాబట్టి ఆ పిల్లలు రక్తమాంస కలవారే ఉన్నదన్న ఆయన కూడా ఆ ప్రకారమే మరణం ఒక బలం కలవాన్ని జీవితాన్ని మరణ భయంతో బంధించి పని విడిపించుటకు ఆయన కూడా రక్తమాంసాల పాల్వాడైనాడు. మరణం అంటే నాకు ఇష్టం అని చెప్పాను. దమ్ముంటే చేతులు ఎత్తండి, పక్కవాళ్ళని అడగండి, పక్కవాళ్ళని అడగండి. హలో చేస్తావా? గుర్తుంటే పళ్ళు రాలుతాయి. నీ సాగురాదు, మమ్మల్ని సాగుంటావే. 80 సంవత్సరం 90 సంవత్సరం నా ముసలివాదని మంచిలో చచ్చిపోయి స్త్రీలో నాన్న చూసి ఇంతకాలం ఉన్నావు కదా ఇప్పుడైనా పోతావా అని అడగండి. పాపకి లెట్టింది కానీ మంచిలో పోతే ఇప్పుడు పోవడానికి ఇష్టం లేదా? ఎందుకు ఇష్టం లేదు? పూర్వం పాట ఉన్నాయి, సాపాడు ఎట్టు లేదు. అందరికి తెలుసులే, ఈ వేషాలతో ఏ పాకండి. అంత నేను కూడా అతివిల్లాసిన కానీ వింటున్నా. సాపాటు ఎటు లేదు పాటైనా తెలుసు 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 అందరికి తెలుసు. సాపాటు ఎటు లేదు పాటైనా పాడబడతారు. రాజధాని నగరంలో సావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్. సావు ఇటే పెళ్లి ఒక డాన్స్. హైదరాబాద్ చూసాను మేడం. ఇదే మాటలో సావు ఇట్లాగే పెళ్లి ఇక్కడ అదే. మరి సావు ఇట్లా ఎందుకు డాన్స్ చేస్తున్నారు? సావు ఎందుకు డాన్స్ చేస్తున్నారు?
నేను 2 కారణాలు ఉన్నాయిలే. ఒకటి పీడ పోయింది పో, ఒకటి పీడ పోయింది పో, ఇంకొకటి వాళ్ళు దేవుని దగ్గరికి పోతున్నారట. వాళ్ళ పచ్చి తాగుతుడు, వాళ్ళ జీవితంలో ఎన్నడూ మంచి పని చేసి ఉండడు. వాళ్ళు చెప్పుకుని దేవుడి దగ్గరికి పోతారులే, బాధపోయిందని. అంటే మరణం అంటే ఎవరికి ఇష్టం ఉండదు, కానీ మరణం ఒక పెళ్లి వంటిది. ఒక నిజంగా దేవుని నమ్మకని విశ్వాసం, ఒక పెళ్లి కొడుకును పెళ్లి కూతురును ఒక పాస్ గారు ఎలా జతపరుస్తాడు. గుంటూరు జిల్లాలో పెద్దకొరపాలో పెళ్లి కొడుకు పెళ్లి కూతురు ప్రమాణం చేపిస్తున్నారు. అప్పుడు పెళ్లి కూడా అడుగుతున్నారు, పాస్టర్ గారు అమ్మాయి చేయి పట్టుకుంటారా అని అడిగారు. ఆగనన్నా పెట్టుకుంటావు అన్నాడు. మళ్ళీ 5 నిమిషాలు, ఇప్పుడు పెట్టుకోవచ్చా అన్నాడు. ఒరే బాబు, ఇంకా పెద్దించబోతే నీ భార్య నా పట్టుకొని ఎత్తుకుపోనానా. అంటే పెళ్లి అంటే మనిషికి అంత ఇష్టం. అలానే క్రైస్తవుడికి క్రీస్తుతో జీవించడం అంత ఇష్టం. చెప్పండి కొట్టండి. దీనికి బైబిల్ ఆధారం ఉందా? అవును, పౌలు ఉంటున్నాడు, నేను ప్రభు దగ్గరికి వెళ్ళిపోతున్నాక మంచిది, నేను ఇబ్బందులు ఉన్నాను కానీ నేను శరీరంతో ఉంటా మీకు అవసరమే ఉంది, కాబట్టి నేను బతకటానికి మీ కొరకు నేను ఉండడానికి ఇష్టపడుతున్నాను అన్నాడు. కాబట్టి ప్రభుత్వం ఇంటిగా ఉండడానికి ఇష్టపడుతున్నాం. ఇప్పుడు ఇందులో చాలా మంది యవన వయసుడు చాలా బాగుండి ఉంటారు. ఇప్పుడు ఎలా ఉన్నారు? అర్థం ముందు వెళ్ళి చూసుకోండి. చీపాడు అంటమ్మా. అప్పుడు నిన్న ఎవరు చేతులు పట్టుకోలేరు, అయ్యని ఎవరు చేతులు పట్టుకోలేరు. ఇవన శరీరం, యువనానికి అందం ఇచ్చేది ఏంటి? స్కిన్ అనండి, అదే చూపిస్తుంది అన్ని స్కిన్. ఈ పైన పై 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 పాలసీ, అందుకే తెల్లాలి 10 సారి మగ రుతుంది, రుతుంది. ఏ రుతుందావలే, ఉల్లిపాయ పొట్టంతా ఉన్నాయి. కాబట్టి తెచ్చుకోండి, ఇంటికి వెళ్ళి కొంచెం నూనె మరుగు పట్టుకొని ఇక్కడ వేసుకోండి. నీ వేసుకోరాదు, వేసుకుంటే ఎలా ఉండదు? బూరి ఉప్పును ఉప్పుతుంది. ఆ తోలు ఊరి ఉల్లిపాయ పొట్టందో అంతే ఉండదు, మొత్తం ఉల్లితేంత కూడా ఉండదు. ఇదే శరీరం, ఇది మట్టి శరీరం. కానీ బైబిల్ చెప్తుంది, మొదటి కొన్ని 15, 51 చెప్తున్నాను. నిద్రించు రక్త మాంసములు దేవుని రాజ్యమును సుగంధించుకునే, అది ఎన్నో వచ్చిన దేవుని రాజ్యమును స్వతంత్రించుకునేది, అక్షయతను స్వతంత్రించుకోలేదు. ఈ శరీరం పర్వం పోదు అమ్మా, శరీరం పర్లోకం పోదు, కానీ శరీరం లేకుండా నీకు పర్లోకం పోలేరు. అర్థమైందా? బాగా గుర్తు. శరీరం పర్లోకం పోదు, కానీ శరీరం లేకుండా పర్లోకం. ఈ శరీరం మీరు ఏం చేస్తున్నారో దాన్ని బట్టి నీకు పర్లోకం. కోడిగుడ్ల నుంచి కోడి పిల్ల రావాలంటే పెంకు ముఖ్యమా, లోపల సొన ముఖ్యమా? సొన నుంచి కోడి పిల్ల వస్తుందా, పెంకు నుంచి వస్తుందా? సొన ముఖ్యం కదా. అయితే మీరు కోడిగుడ్డి పాలు కొట్టి సొనని పోయండి, కోడి పొదిగిస్తాం కదా, సొన నుంచి కోడి పిల్ల వస్తాయి కదా. పెంకు లేకుండా కోడిగుడ్ని పాలు కొట్టి తల్లి రెక్కల కింద పోయాలి. దేన్ని? కోడిగుడ్ని పాలు కొట్టి పోయండి, వస్తా అప్పటికప్పుడు కుళ్ళిపోతుంది. దేం కావాలి? పెంకు ఉంటేనే లోపల మా రూపాంతరం వచ్చింది. ఈ శరీరం ఉండగానే ఆత్మలో రూపాంతరం వస్తుంది. అందుకే శరీరంతో దేవుడికి కనపరచాలి, శరీరం పరిశుద్ధంగా జీవించాలి, శరీరాన్ని దేవునికి అప్పగించాలి, మోకరించాలి. శరీరమే దేవునికి సాక్ష్యం ఉండదు. మీ ఆత్మ పేరు కనపడదు, మీ ఆత్మ కనపడతావు. చెప్పు హలో చెప్పు హలో. నీ ఆత్మ ఎవరు కనపడదే? నీవే కనపడతావు. నీ మాటలు, మీ నడక, మీ క్రియలు బట్టే మారు మనసు పొందాలి. చెప్పలు కొట్టండి ఒకసారి. జీవించి ప్రాణి ఉన్నాడు కాబట్టి ఆ పిల్లల్ని రక్త మాంసం కలవాలి. ఆయన కూడా రక్త మాంసంలో పాల్గొంది. ఆయన
ఆయన కూడా మనిషిగా వచ్చాడు. ఇప్పుడు నేను చెప్పిన మాటలు వెనకాల మీరు చెప్పండి. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని ఉండెను, ఆ వాక్యం దేవుడి ఉండెను. 14వ వచనం, ఆ వాక్యము కృపాశక్తి సంపూర్ణుడై శరీరధారిగా మన మధ్యలోకి వచ్చాడు. శరీరంతో వచ్చాడు. ఈ మలమూత్రం శరీరం, ఈ మలమూత్రం ఎంత అందమైన అమ్మాయినా అబ్బాయినా ఆఖరికి అసగించుకోండి, చెమటను అసగించుకుంటాడు. అవునా? ఐ లవ్ యూ డార్లింగ్, ఐ లవ్ యూ. కళ్ళు తొమలు ఎన్నుకుంటే గురించి ఐ లవ్ యూ. ఏ లవ్ లేదు, దూరంగా ఉంది. ఏమైంది డార్లింగ్? మగం. ఇది శరీరం. అవునా? ఎంత అమ్మాయినా, అందమైన అమ్మాయినా అబ్బాయినా కడుపులో ఏముంది? ఒక సండాస్ ఉంది. ఈ శరీరం దేవునికి అవసరమా? ఈ రోజు అంటున్నాను, ప్రార్థన చేయమంటే మోకరించి చేత కాక శరీరం నీ కూర్చుని లేచి నిలవకుండా ఉంటున్నారే. నిన్ను ప్రేమించుటకు జోక్గా మాట్లాడుతున్నాను, కానీ సీరియస్గా ఆలోచనలు దిగండి. నిన్ను ప్రేమించుటకు ఈ మలమూత్రం అసగించుకున్నాడు దేవుడు. తెలుసా మీకు? ద్వితీయోపదేశకాండం 23:12-13 అనుకుంటున్నాను. 23. పాలెము వెలుపల నీకు చోటు ఉండవలేదు. ఆ పగిలి భూమికి నెట్టింటికి వెళ్ళడానికి. మరియు నీ ఆయుధములు కాక అదేమా చదువుమా, శబ్దంగా చదువు. నీ యొద్ద ఉండవలెను. ఏముండాలి అంటే కర్ర వెనక పంది వచ్చి కొట్టడానిక? ఇది ఎందుకు బైబిల్ రాయాలి? ఈ సంఘటన బైబిల్ రాయాలా? అవసరమా? ఏమండి ఇది బైబిల్ రాయాలా? ఎంత ప్రాముఖ్యమైన చాప్టర్ గమనించండి. నీవు బహిర్భూమికి వెళ్ళినప్పుడు దానిలో త్రవ్వి తిరిగి నీ మలుగుని కప్పివేయవలెను. ఎందుకని దేవుడు ఇదే ఇంత స్పష్టంగా, ఇంత పచ్చగా ఎందుకు రాసి బైబిల్ రాశారు? చదువు కింద. నీ దేవుడైన యెహోవా నిన్ను విడిపించుటకును, నీ శత్రువులకు నీకు అప్పగించుటకును, నీ పాళెంలో నీ పాళెంలో నీ దేవుడు సంచరించుచున్నాడు కాబట్టి నీ పాళెం ఎలా ఉండాలి? పరిశుద్ధంగా ఉండాలి. ఏమో మానవ రీతిగా మాట్లాడతాను. దేవుడు నాకు పుడతా, దేవుడి పాపను ఆశ్రయించుకుంటాడు, చెడును ఆశ్రయించుకుంటాడు. మిమ్మల్ని ఒక ఇంటికి ఇన్వైట్ చేశారు. ఆ ఇంట్లో పిల్లలు దొడ్డికి వచ్చినారు, వాంతి అవుతున్నారు, నీట్గా లేదు, ఎలకం పోస్తుంది, లోపలికి రండి అంటున్నారు. మీరు పోగలుగుతారా? దేవుడు శరీరమే లేదు అతనికి. నేను నీ మధ్యలోకి వస్తుంటా, నీ మధ్యలో తిరుగుతుంటా, నాకు అసభ్యం కనపడకూడదు. ముందు పల్లెటూరులో చూస్తే అన్ని పల్లెటూరు ఎంట్రన్స్ లో వానకల్లా భయంకరమైన లెట్రిన్ వచ్చి అసభ్యంగా ఉండదు. ఇప్పుడు అన్ని ఇంట్లో ఫ్లష్ అవుట్ లెట్రిన్ వచ్చింది కాబట్టి పల్లెటూరులు అన్ని కూడా నీట్ గా తయారైంది. నాకు పిల్లి చాలా ఇష్టం. మీకు తెలుసా? పిల్లిని ఎత్తుకుంటాను ఎక్కువ. ఎందుకు తెలుసా? పిల్లి బైబిల్లో చెప్పిన 2 పని చేస్తుంటది. ఒకటి ఈ పని, పిల్లి లెట్రిన్ వచ్చి కప్పి పడుతుంది. రెండోది దశంలో ఆసుపత్రి రాయపడింది, ప్రతివాళ్ళు తన గడ్డమును పరిశుద్ధంగాను ఘనతంగాను ఎట్టు కాపాడవలను అది ఎరిగి ఉంటే దేవుని చిత్తం. పరిశుద్ధంగా ఆ పిల్లికి పరిశుద్ధత తెలియదు కానీ శుభ్రత తెలుసు. ఇప్పుడు నా పిల్లి ఏ కలర్ ఉండని దాన్ని ముట్టుకుంటే స్మూత్గా ఉంటది. అది దేవుడు అన్నాడు. మలమూత్రను ఆశ్రయించుకునే దేవుడు. అమ్మా వినాలి, దేవా నాకు ఆరోగ్యం కావాలి, పరలోకం కావాలి, ఊరికి దొరకదు కాదు. నిన్ను ప్రేమించక ఎలాంటి త్యాగం చేశారో. మనిషి అందాన్ని చూసి ప్రేమిస్తాడు, కట్నాన్ని చూసి ప్రేమిస్తాడు, గొప్ప కులాన్ని చూసి ప్రేమిస్తాడు. అంతస్తు లేకుండా అర్హతలు చూడకుండా జతను కోరువారు దొరకరు. ఎంత వెదకినా నీచుడని చూడకుండా నా కోసము మహిమనంత వీడినాడు. ఏమి చిత్రము, ఎవరైనా ఉన్నారా, ఎచ్చటైనా ఉన్నారా ఇలాంటి స్నేహితుడు? మలమూత్రను ఆశ్రయించుకున్న దేవుడు. ఆకలి నీకు రక్తం చిండాలంటే శరీరం ఉంటేనే రక్తం ఉంటుంది. మన కొరకు మాంస శరీరం కాబట్టి ఆ పిల్లలు రక్తం మాంసం కలవారు.
ఆయన కూడా ఆ ప్రకారమే జీవితాన్ని మరణం చేత బంధించుకున్న వాడిని మరణ బంధి విడిపించుటకు ధర్మశాస్త్ర దాచితుని విడిచుటకు ఆయన కూడా రక్తం శిలప మనకున్న వేదన చెమట ఫలమూత్రం అన్నీ కలిగాడు. మన కొరకు ఈ లోక మానవుడు వచ్చాడు, నీ కొరకు దిగి వచ్చాడు. ఏం చేశాడు? అమ్మా వింటున్నారా? ఏం చేయండి తీర్మానం చేసుకున్నారు? చెప్పండి. మట్టి అనండి, మాంసము మహిమ శరీరం. ఈ మట్టి శరీరము మాంసంగా మార్చాడు. ఈ మాంస శరీరం మహిమ శరీరం మార్చుటకు మట్టి శరీరం దాల్చి మాంస శరీరం దాల్చి నిన్ను పరలోకం తీసుకెళ్ళడానికి, నిన్ను అక్కడికి తీసుకెళ్ళడానికి మహిమా స్వరూపి మాంస స్వరూపి మారాడు. అంత తల మీద చేపెట్టండి. ఇప్పుడు చెప్పండి, ముగిపోవచ్చాం. చెప్పండి. మట్టిలో మాణిక్యం అనండి. మట్టి ఏది? నీ శరీరం. మాణిక్యం ఏది? నీ ఆత్మ. మనుషులు ఆత్మ ఉన్నది. ఎప్పుడైతే దేవుని నమ్ముతున్నామో ఆ రక్తము వాక్యం దాటుతుందో ఆయనలో జీవం ఉన్నది. ప్రతి చదువుదండి. యోహాను 6:63 చెప్తుంది, కేవలం శరీరం నిష్ప్రయోజనమైనది, ఆత్మయే జీవించేస్తున్నది. నేను మీతో చెప్పే మాటలు ఆత్మయు జీవమునై ఉన్నది. అవునా? 5:12 యోహాను 5:12 చెప్తుంది పత్రిక, కుమారుని కలిగిన వాడు జీవం కలవాడు. ఇప్పుడు ఆదాము ఏమైనాడు? జీవించే ప్రాణి అయినాడు. మళ్ళా ఈ లోకంలోకి, మళ్ళా యేసుప్రభు లోపలికి రాగానే జీవాత్మ కలైనాడు. ఇప్పుడు మన నిరీక్షణ గలవారు. ఏం గలవారు ఇప్పుడు చెప్పండి? ఏ నిరీక్షణ? లోకనములు, ఈ లోకంలో కొంతకాలం ఉంటాను, అందరికొన్నదే నాకు జరుగుతుంది, ఇది అయిన తర్వాత నేను ప్రభుతో ఉంటా. ఇప్పుడు అందరు చెప్పండి, ఇప్పుడు ప్రభు నాతో ఉన్నాడు, నేను చనిపోయిన తర్వాత నేను ప్రభుతో ఉంటాను. మరణం లేదు మనకి. ఒకసారి మరణం. మీరందరూ చచ్చారు. వీళ్ళకి ఇప్పటికి కొంతమంది చచ్చారు, ఇప్పటికే చచ్చిపోయారు. చచ్చిపోయిన వాళ్ళు చేతులు ఎత్తండి. చచ్చి ఇప్పుడు క్లూ ఇస్తాను చెప్తారు. చచ్చి బతికిన వాళ్ళు చేతులు ఎత్తండి. ఎప్పుడు చచ్చారు? రైట్. చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి, చప్పలు కొట్టండి. హల్లెలూయా. అందుకు ఒక సామెత ఉంది, ఒకసారి పుట్టినవాడు రెండుసారి సత్తాడు, రెండుసారి పుట్టినవాడు ఒక్కసారి సత్తాడు. అది నిత్య నరకం, నిత్య మరణం. ఇంకా మనకు మరణం లేదు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. దేవుడు అలా చేయటానికి దేవుడు ఎంత గొప్ప కార్యం చేశాడు చూసారా? మనిషి కొరకు భూమిని చేశాడు, మనిషి తన కొరకు చేశాడు. కానీ ఇప్పుడు లాస్ట్ పాయింట్ ముగిస్తాం. ఆది దేవుడు భూమిని, మొదట వచ్చిన భూమి మాత్రం కాదు, భూమిని ఆకాశమును సృజించినాడు. సరే, ఇప్పుడు పాయింట్కి వద్దాం. భూమిని మనిషికి ఇచ్చాడు, ఆకాశం. హలో పక్కవచ్చు. హలో, తొందరపడకు. నేను చంద్రమంలో పోయి ఉంటాను, అక్కడ పోయి ఉంటాను, ఇక్కడ పోయి ఉంటాను, దొరికి పారేస్తాడు. నీకు అదంతా ఇవ్వలేదు. నీకు ఏది ఇచ్చారో అతను మర్యాద ఉండు. చదవండి కీర్తన 115:16. 115:16. ఆకాశంలో యెహోవా వశము, భూమిని ఆయన నరులకిచ్చి ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ఆకాశం రావాలంటే నీ ప్రభు నమ్ముకుంటేనే పోతావు. అక్కడ ఆకాశం పోలేదు, పాతాళం పోతావు ఈజీగా. ఆకాశం పోలేవు, పాతాళం ఈజీగా పోతావు. పైకి పోతే ఎందుకు వాయుమండలానికి పోతావు, అందుకనే పోలేవు. అది కూడా యేసుప్రభు చనిపోక ముందు సాతాను పోయి వస్తుండేవాడు దేవుని దగ్గరికి. యేసుప్రభు ఎప్పుడైతే రక్తం కాచాడో, తెరచీల రెండుగా చిరిగిందో, అందరితో బంద్. ఆ సాతాను దేవుని దగ్గరికి పోలేడు. అది పరిశుద్ధం. ఆకాశం పరిశుద్ధపరిచాడు. పరిశుద్ధులకే పరలోకం. ఎవరికి పరలోకం? అది ఎప్పుడు పొందాలి? ఎప్పుడు పరిశుద్ధపరిచాడు? చర్చనే కాదు, ఇప్పుడే. చంద్రమని పోవాలి ఆశ్రమాలు చెప్పండి, నేను పంపిస్తా. తెలుసులో ఉన్నాడులే, మీకెందుకు ఉన్నా వారికి ఆశ ఉంది. నా చేతులు తిని చూద్దాం. ఆశ ఉందా ఎవరికైనా? ఆశ ఉంది, అలా ఉంచండి. బస్ జోక్గా ఉంటుంది, ఏం కాదు. రైట్. అందులో మీరు పోవాలంటే ఇదేళ్ళు పోవాలి, ఫ్లైట్లో పోలేరు.
రాకెట్లో పోవాలి. రాకెట్ పోయి చేరుతుందా లేదని అది మొత్తం మీద పోయి లాస్ట్ 25,000 కిలోమీటర్లు పోతుంది. పేలినా వచ్చి మధ్యలో కల్పన పోయినట్టు పోతే పోవచ్చు, పోయి చేరడమే గ్యారంటీ లేదు. సరే పోయిన అక్కడ మీకు పోయినప్పుడే సిలిండర్ తీసుకెళ్ళాలి. ఏం తీసుకెళ్ళాలి? అబ్బా మా ఇంట్లో 1, 2, 3 సిలిండర్ ఉన్నాయి. ఈ సిలిండర్ కాదయ్యో, ఆక్సిజన్ సిలిండర్. అది ముక్కుకి తగిలించుకోవాలి, తీస్తేనే అవుట్, తీయకూడదు. అక్కడ ఇడ్లీ సాంబార్ లేవు, అక్కడ ఏమీ లేదు. హైదరాబాద్ బిర్యానీ అసలే లేదు. అసలు నేను అడగలేవు. నడిచి బలమంతా కూడగొట్టుకుని నడవాలి. కింద పడితే లేకలేదు. ఇప్పుడు చెప్పు, చంద్రముని భూమికి మనిషి కోసం పుట్టించాడా? లేదు. కాబట్టి భూమిలో ఉండగానే దేవుని కొరకు జీవించాలి. భూమిలోకి ఏమి ఇచ్చాడో ఆ సంతోషం అనుభవించు. దేవుని కొరకు జీవించు, అన్నిటి అనుభవించు. చనిపోయినంత నిత్య జీవనం అనుభవించు. అదే ముఖ్యం, అదే ఒకటి, అదే జీరో. మిగతా అన్ని జీరో. అవసరమైనది ఒకటి అని చెప్పింది, అదే దేవునికి స్తోత్రం. అది తనతో ఆదాముని ఏ ఉద్దేశంతో సృష్టించాడు? చనిపోవడానికి కాదు కదా, జీవాత్మ, జీవం గల ఆత్మ, చావుకుని ఉండడానికి. అలా ఉన్న జీవం నిత్యము బతకాలంటే మన యేసు ప్రభువును అంగీకరించాలి, ఆయన కొరకు జీవించాలి. ఈ 3 ఏళ్ళు చూపించి ముగిస్తాను. 3 ఏళ్ళు చూపించి అందరి పైకి 3 ఏళ్ళు చూపించింది. చెప్పండి. సమర్పణ చేయము ప్రభునకు, దేహము, ధనము, సమయం. ఈ 3 ఇవ్వండి, నిత్య జీవం పొందండి. దేహమును ఎలా ఇవ్వాలి? పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవంగా దేవునికి ఇవ్వాలి. సమయం ఇచ్చిన సమయం ఆయనది కాదు, సమయం ఆయనకి ఇవ్వండి. ధనమును దేవునికి సమృద్ధిగా ఇవ్వండి. మా అల్లుడికి ఇస్తా, నేను కోర్టుకి ఇస్తా, దానికి ఇస్తా అంటే ఇచ్చింది పోతుంది, కానీ ఏనుగు నోట్లో పోయిన చేతికి వెనకకి రాదు. దాని దేవునికి ఇస్తే ఎంత ఇచ్చినా అంతకన్నా విస్తారంగా ఇస్తాడు. దేవునికి స్తోత్రం. మట్టి, మాంసం, మహిమ. సరే చెప్పండి. మట్టిగా చేశాడు, జీవాయు ఊదియాడు, మాంసంగా మారింది, జీవాత్మ అయినాడు. మనం జీవించి దేవుని నమ్మకుండా జీవించే ప్రాణి అయినాము, యేసు నమ్ముకున్నాము, జీవాత్మ అయినా. మన నిత్య జీవు, మనమందరూ చిరంజీవులు. ఎవరండి మీరు? పక్క చెప్పండి. హలో, నీవు నేను చిరంజీవి. దేవుడు నిన్ను నన్ను ఆశ్రయించి తన పనిముట్టుగా వాడుకొని మయోపందండి. మన కొరకు సృష్టికర్త దేవుడు ఈ మలమూత్ర శరీరం ధరించడం మహా గొప్ప త్యాగం నీ కొరకు. కాబట్టి శరీరం ఇక మీద ప్రార్థన అంటే ఏం చేయండి? మోకచ్చు. ఎక్కువసారి ప్రార్థన అంటే కూర్చోండి, తప్పులేదు. 2 నిమిషం 3 నిమిషం ప్రార్థనలు తప్పకుండా ఏం చేయాలి? ప్రార్థన. కానీ మొదటి మెట్టు అది. తమిళకు సామెత ఒక కవిత రాశాను. హలో, அப்படி இப்படி உன் இஷ்டம் வந்தபடி நடந்தால் எப்படி முதற்படி దేవునికి కీழ்పడి అదనపడి ఉయర్తరనే పడిపడి. ఇది మొదటి మెట్టు. లోపడతా దేవుడు మనం ఆశ్రయించాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఇప్పుడు మీరు జీవించే ప్రాణియా జీవాత్మలా? సందేహం లేకుండా చెప్పండి. జీవించే ప్రాణియా జీవాత్మలా? మీ ఇరువురు అందరూ జీవించి ప్రాణులు. మీ ప్రాణి అన్న బాగా కొడతారు. మరి సత్యం ఇదే. ఏం చెప్తాం వాళ్ళకి తెలీదు. దేవుడు మనం ఆశ్రయించి బలపరిచి మీ ద్వారా మీ విన్న సత్యము ఇతరులకి పంచండి. భూమి ఎందుకు, భూమిని ఎలా చేశాడు, ఎవరికోసం, సూర్యుడు ఎవరికి, ఆయన మన కొరకు ఏం చేశాడు, ఈ విషయాలను ఇతరులకి పంచండి. నిత్యజీవం పొందండి. మీరు మీ కుటుంబము ఆశ్రయించుకోను గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.